హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నోన్ యూనివర్స్ తెలుగు ఛానల్కి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం చంద్రుడి వెనుక దాగి ఉన్న భయానక నిజాలను తెలుసుకోబోతున్నాం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. రాత్రిపూట ఆకాశంలో వెండి వెలుగును విరజమ్మే అందమైన చంద్రుడిని చూసి మనం పరవశించిపోతాం. కావులు కవితలు రాస్తాయి, ప్రేమికులు జాబిల్లుతో పోల్చుకుంటారు. కానీ మనం చూసే ఈ అందమైన చంద్రుడి వెనక ఒక చీకటి ప్రపంచం దాగి ఉందని మీకు తెలుసా? నాసా మరియు ఇతర అంతరిక్ష పరిశోధన సంస్థలు దాచిపెడుతున్న నిజాలేమిటి? చంద్రుడిపై అసలు ఏం జరుగుతుంది? ఈరోజు ఈ వీడియోలో చంద్రుడి గురించి కొన్ని అంతుచిక్కని రహస్యాలను తెలుసుకుందాం. మీ వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. మొదటి రహస్యం వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అదే హలో మూన్ థియరీ. 1969లో అపోలో 12 మిషన్లో భాగంగా వ్యోమగాములు చంద్రుడిపైకి వెళ్ళారు. ఆ సమయంలో వారు చంద్రుడి ఉపరితలంపై ఒక చంద్రభూకంపం సృష్టించడానికి ఒక మాడ్యూల్ను ఉద్దేశపూర్వకంగా కూల్చివేశారు. ఆ షాక్ వేవ్స్ను రికార్డ్ చేయడానికి అక్కడ ఒక పరికరాలు పెట్టారు. అప్పుడు నాసా శాస్త్రవేత్తలు ఊహించని ఒక అద్భుతాన్ని చూశారు. సాధారణంగా భూమిపై భూకంపం వస్తే భూమి కొద్దిసేపు కంపించి ఆగిపోతుంది. కానీ చంద్రుడి మీద గంటపాటు ఒక పెద్ద చర్చి గంటలా మోగుతూనే ఉంది. దీన్ని బట్టి శాస్త్రవేత్తలు ఒక విచిత్రమైన అనుమానానికి వచ్చారు. చంద్రుడి లోపల పూర్తిగా ఖాళీగా ఉన్నాడా? ఒకవేళ ఇది ప్రకృతి సహజంగా ఏర్పడిన ఉపగ్రహమా? కాకపోతే దీన్ని ఎవరో బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమర్చారా అనే ప్రశ్నలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఇక రెండోది అత్యంత వివాదాస్పదమైన రహస్యం. 1970లో ఇంటర్నెట్లో ఒక వీడియో లీక్ అయింది. అదే అపోలో 20 మిషన్. అధికారికంగా నాసా అపోలో 17తోనే చంద్రుడి యాత్రలను ఆపివేసింది. కానీ ఈ రహస్య వీడియో ప్రకారం రష్యాతో కలిసి నాసా అపోలో 20ను సీక్రెట్గా ప్రయోగించిందంట. చంద్రుడి అవతలి వైపు ఒక పురాతన ఏలియన్ అంతరిక్ష నౌక క్రాష్ అయిందని, దాన్ని పరిశోధించడానికి వ్యోమగాములను అక్కడికి వెళ్ళారని ఈ నిజాలు చెప్తున్నాయి. అక్కడ వాళ్లకు ఒక పెద్ద నౌక లోపల మానవ రూపంలో ఉన్న ఒక మహిళా ఏలియన్ శవం దొరికింది. ఆమె కాళ్లకు ముక్కుకు విచిత్రమైన కనెక్షన్లు ఉన్నాయని, ఆమెను భూమికి తీసుకొచ్చారని ప్రచారం జరిగింది. నాసా దీనిని పూర్తిగా ఖండించినప్పటికీ ఇదొక పెద్ద కుట్ర సిద్ధాంతంగా ఇప్పటికీ నెట్లో చక్కర్లు కొడుతూనే ఉంది. అపోలో 10 వ్యోమగాములు యూజిన్ సెర్నన్ మరియు టామ్ స్టాఫోర్డ్ చంద్రుడి కక్షలో ప్రయాణిస్తున్నప్పుడు ఒక భయానక అనుభవాన్ని ఎదుర్కొన్నారు. వారు తమ రేడియో ట్రాన్స్మిటర్లో ఏదో విచిత్రమైన ప్రాణాపాయకరమైన విజిల్స్ అంటే శబ్దాలను విన్నారు. ఆ తర్వాత అపోలో 11 వ్యోమగామి అయిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కూడా చంద్రుడిపైకి వెళ్ళినప్పుడు కొన్ని పెద్ద క్రీటర్స్ అంటే ఉల్కపాతల గుంతలు, ఆ అంచు భారీ అపరిచితుల అడుగుజాడలను చూశానని, కొందరు తమను గమనిస్తున్నట్లు అనిపించిందని తన డైరీలో రాసుకున్నారంట. అలాగే చంద్రుడిపైకి వెళ్ళొచ్చిన చాలామంది వ్యోమగాములు భూమికి తిరిగి వచ్చాక మానసికంగా కుంగిపోయారు. కొందరు తమ జీవితాంతం ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా గడిపేశారు. చంద్రుడిపై వారు చూసిన ఆ భయంకరమైన నిజమేంటి ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. చంద్రుడు కేవలం మనకు రాత్రిపూట వెలుగునిచ్చే రాయి మాత్రమే కాదని, దీని వెనుక ఎన్నో అంతుచిక్కని రహస్యాలు వింతలు ఉన్నాయని
శాస్త్రవేత్తలు పరిశోధనలు మరియు ఈ సంఘటనలు నిరూపిస్తున్నాయి. మరి మీకు ఏమనిపిస్తుంది? చంద్రుడు కేవలం ప్రకృతి సృష్టించిన అద్భుతమా, లేక ఎవరిదో ఒక రహస్య స్థావరమా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ మిస్టరీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.